శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం మాస్టర్ గారు రాసిన ముందుగా ఒక్క మాట అన్నది క్రితం సత్సంగంలో మనం చదువుకున్నాం. అధ్యాయం 1 కూడా మనం చదువుకోవడం ప్రారంభించాం. దీనికి మనం ఏం చెప్పుకున్నామంటే, రేచుంగ్ అనే ఆయన ఈ మీలారేపా గారి శిష్యుడు అనమాట. ఆయన మీలారేపా గారిది అసలు జీవితం ఏంటి, చరిత్ర ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ ఆయన మహాసమాధి చెందడానికి ముందు ఆయన్ని అడగడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఆయన అప్పుడు చెప్పడం మొదలు పెడతారు. అప్పటి వరకు ఏంటంటే కొన్ని ఈయన జీవితంలో, మీలారేపా గారి జీవితంలో కొన్ని ఘట్టాలు వీరందరికీ తెలుసు, ఈ శిష్యులకి. తర్వాత ఆయన అడగడం ప్రారంభించిన తర్వాత ఆయన జీవితంలో అన్ని సన్నివేశాలను, అద్భుతమైన సన్నివేశాలు, నిర్యాణ పొందడానికి ముందు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆయన సంపాదించిన అపూర్వ విజ్ఞానము, సాధించిన ఘన విజయాలు, ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఎంతో తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో సంపద అన్నది భావించి వీరు అడిగినప్పుడు ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఏ రోజుకి ఆ రోజు ఆయన చెప్పేదాన్ని ఈయన గ్రంథస్థం చేసేవారు అనమాట, రాసుకునేవారు. దండనార్హులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికే చిన్నతనం అంతా క్షుద్ర విద్యలను అభ్యసించడంలో గడపడం. ఆయన చిన్నప్పుడే ఇది కొద్దిగా చదువుకున్నాం మొన్న. దండించడానికి అర్హులైన తన శత్రువులను, అంటే వాళ్ళంతా ఇదిగా వీళ్ళని బాధ పెట్టారనమాట అండి, ఈ మీలారేపా గారి కుటుంబాన్ని. వాళ్ళని శత్రువులను తగిన విధంగా శిక్షించడానికి ఈయన చిన్నతనం అంతా ఈ మీలారేపా గారు క్షుద్ర విద్యలను అభ్యసించడంలో గడుపుతారు. ఆ తరువాత అట్టి ప్రవర్తనకు ఆయన పశ్చాత్తాపం చెందుతారు. ఏంటిది, ఇంతమందిని చంపుతున్నా నేను అని చెప్పి ఆయన చాలా పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణ కోసం తీవ్రమైన పరితాపం చెందుతారు. జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా, మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించిన విషయము. అని చాలా తీవ్రమైన కష్టం అని చదువుతాం ఇప్పుడు. ఈ బాబు నేను మొదట మీకు చెప్పాను, మనకి అసలు బాబా మాస్టర్ గారు ఎంతటి కరుణామయలో అనిపిస్తుంది చదివితే అని చెప్పాను కదా. ఎంత ఆయన కష్టపడతారంటే ఆ గురువులు అంత కష్టపడతారు మీలారేపా గారిని. అది అందుకని చాలా ఓర్పుతో ఆయన సహించి ఎప్పటికప్పుడు నశ్వరమైన ప్రతి అనుభవాన్ని తోసిపుచ్చు. తర్వాత కూడా ఆయన చాలా కష్టాలు వస్తాయండి, అన్నిటినీ ఆయన చాలా ఓర్పుతో ఉంటారు. భద్రమైన మార్గాన పయనించడము, తన జ్ఞానాన్వేషణలో ఓటమిని ఎన్నడూ దరిచేయక చివరకు ఘన విజయాన్ని సాధించిన సంగతి, తన దివ్యానుభవాలను శాశ్వతపరచడానికి ప్రపంచం నుండి దూరంగా తొలగి కొండ గుహల్లో ఉంటూ సాధ్యములైన సాధనను అభ్యసించిన సంగతి, తన జీవితంలో చరమదశలో తనను ఆశ్రయించిన నాలాంటి ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణము వెచ్చించిన విషయం ఆయన గురించి సామాన్యంగా మనకి తెలిసినవి ఇవన్నీ అని చెప్తున్నారు అనమాట. మనకు ఆయన గురించి ఎంత తెలిసినా సరే అదే ఆయన జీవిత సాగరంలో ఏ కొంచెం మాత్రం, అది మనకు తెలిసిందంతా కూడా ఆయన జీవిత సాగరంలో ఏ కొంచెమో అంటున్నారు. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆయన తన జీవితంలోని అనేక అమూల్య వివరాలను తెలుపుతూ మా కన్నుల నుండి ఆనంద బాష్పాలు కురిసేటంతగా సంతోషపెట్టడానికి ఎంతటి భావాలను మాలో నింపేవారో కదా. తన జీవితంలోని అతి చిన్న సంఘటనను ఆయన నవ్వులతో చెబుతుంటే ఆయన చెప్పే ప్రతి పలుకు జీవిత పర్యంతము మరిచిపోకుండా మా హృదయాలలో పదిలపరుచుకోవడానికి మేమెంత శ్రద్ధగా విన్నామో కదా. ఆయన జీవితంలో ప్రతి చిన్న సంఘటనను నవ్వుతో చెప్పేవారట, నవ్వులతోటి. ఆయన అలా చెప్తూ ఉంటే
ప్రతి పలుకు శిష్యుల యొక్క జీవిత పర్యంతం కూడా మరిచిపోకుండా వాళ్ళ హృదయాల్లో అలా పదిలిపరుచుకోవడం కోసం వీరంత శ్రద్ధగా వినేవాళ్ళు కూడా. నా గురువు నాకు చెప్పిన తన దివ్య చరిత్రను ఇప్పుడు తిరిగి కూర్చడానికి నేనెంత యోగ్యత లేనివాడనో. నా గురువు ఆయన జీవిత చరిత్ర అంతా చెప్పారు, ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను తిరిగి కూర్చాలి. ఆ కూర్చడానికి నాకు అసలు నేను యోగ్యత లేనివాడిని అంటున్నాడు రేచుంగానే ఆయన శిష్యుడు, మేలారేప శిష్యుడు. నాకు అంతటి యోగ్యత కూడా లేదు అన్నాడు. ఆయన ఆ పలుకులను గ్రంథస్థం చేస్తున్న నేనెంత ధన్యుడినో, కానీ ఆ పలుకులు నేను గ్రంథస్థం చేస్తున్నాను, నేనెంత ధన్యుడనో అంటున్నాడు. ఎందుకంటే ఈయనకి ఒక దివ్యమైన ఆదేశం వస్తుంది ఆయన చరిత్రను తెలుసుకోమని, గ్రంథస్థం చేయమని. అందుకని ఈయన వారి గురువు గారిని అడిగి అవన్నీ రాసుకుని ఇలా గ్రంథస్థం చేశారనమాట. ఇక్కడ మీరు చదువుతున్న ప్రతి అక్షరము సత్యమే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మన ఈ గ్రంథంలో చదువుతున్న ప్రతి అక్షరము సత్యం. నిజంగా మేలారేప గారి జీవితంలో జరిగిన మొత్తం సంఘటనలు అన్నమాట ఆయనవి. మనవలే సామాన్యునిలా తన జీవితం ప్రారంభించిన ఒక జీవిత గాథయే ఇది. మనలాగా సామాన్యుల్లాగా ఆయన జీవితాన్ని మొదట ప్రారంభించారు. అట్లా అంటే ఆయన గొప్ప యోగి అయిపోయారు, సద్గురువు అయిపోయారు ఆయన. అయితే ముగింపు మాత్రం ఎంత తేడానో. మనకేమవుతుంది, మనము ఇట్లాగే పుట్టాం, ఆయన ఇట్లాగే పుట్టారు, మనమేమో ఇలాగే చనిపోతాం, ఆయనేమో మహాయోగి అయిపోయారు. కానీ ముగింపు తేడా, మనం మామూలుగా ఇట్లాగే చనిపోతాం, ఆయన మాత్రం మహాయోగి అయిపోయి శరీరాన్ని వదిలేశారు. చూడండి, అంటే మాస్టర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అసలు మనిషి వచ్చిందే దైవం అవ్వడానికి అని చెప్తారు. అంటే ఏంటి, సాధించవచ్చు మనకు. అందుకే మాస్టర్ గారు ఆచరణతో చూపించారు, ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీరు సాధించవచ్చు, ఆ స్థితికి వెళ్ళొచ్చు, ఇలా ఉండాలి సాధన ఇట్లాగా అని చెప్పారు. ఇట్లా మేలారేప గారు ఒక సామాన్యుడిగా పుట్టి ఆయన జీవితం ప్రారంభించి ఆయన అంత గొప్ప యోగి అయిపోయారు. అంటే ముగింపు మాత్రం తేడా అన్నమాట. మనము పుట్టాం, ఆయన పుట్టారు, ఆయన మహాయోగి అయిపోయారు, మనం మాత్రం ఇలాగే పోతాం. అది మరొక రకంగా చెప్పాలంటే విశ్వమంతా తానే నిండి ఉన్నాననే సంపూర్ణ ఏకత్వమును అనుభవపూర్వకంగా గ్రహించడం, అదే ముక్తి. ముక్తి అంటే ఏంటంటే విశ్వమంతా తానే నిండి ఉన్నానని, విశ్వమంతా తానే నిండి ఉన్నారు అన్న సంపూర్ణమైన ఏకత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం, మాటలతో కాదు. మనం చదువుకునేటప్పుడు చదువుకుంటూ ఉంటాం, విశ్వమంతా ఒకటే చైతన్యము అంటూ ఉంటాం, అంటే మన నుంచి వేరుగా ఏదీ లేదన్నమాట. కానీ అది అనుభవపూర్వకంగా ఆయన గ్రహించారు, ఆయనకు అనుభవం అయిపోయింది. అది తేడా. మనమేమో పుస్తకాల్లో చదువుకుని చెప్తూ ఉంటాం, లేదా ఎవరైనా బయట గురువులు చెప్తున్నప్పుడు మామూలుగా చెప్తారు, అంతా ఒకటే చైతన్యం ఉంది, అట్లా అనుభవం ఉండదు. కానీ మహాత్ములకి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మాస్టర్ గారు అట్లాంటి వారికి మేలారేప గారు కానీ వాళ్ళు అనుభవించేశారు, దాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళు దాన్ని తెలుసుకున్నారు. అదే ముక్తి, దాన్నే ముక్తి అంటారు. అటువంటి స్థితిని పొందిన వారు ఏ కొద్ది మందో, అలాంటి స్థితి, ఆ ముక్తి అనే ఆ స్థితిని పొందిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అతి దుఃఖకారకమైన పాపాలను చేసి కూడా మళ్ళీ జీవితమునంతా చక్కపరుచుకోవడానికి పొందగలిగిన ఫలాన్ని పొందిన వారు ఏ కొద్ది మందో. అతి దుఃఖకారకమైన పాపాలను చేసి, చాలా పాపాలు, ఎంతో దుఃఖకారకమైన పాపాలను కూడా చేసి మళ్ళీ జీవితాన్నంతా చక్కపరుచుకోవడానికి, మళ్ళీ జీవితం ఏంటి జీవితం ఇట్లా కాదు, జీవితాన్ని చక్కపరుచుకోవాలి అని పొందగలిగిన ఫలితాన్ని పొందిన వారు, ఏ ఫలితాన్ని పొందారో అట్లాంటి ఫలితాన్ని మళ్ళీ పొందగలిగిన వారు మళ్ళీ చాలా కొద్ది మంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు అని చెప్తున్నారు. మనకు ఆ అవకాశం ఉందండి. అందుకే మేలారేప గారి చరిత్ర అంటే ఎంతో పాపాలు చేసినా సరే దాన్ని చక్కపరుచుకొని మనం చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. మేలారేప గారి చరిత్ర మనం అట్లా కూడా తీసుకోవచ్చు, ఒక సాధకుడిగా చూసుకొని మనం ఒక సామాన్యుడిగా ఆయన అనుకుని. అందుకే చెప్పారు, సామాన్యుడిగా మనలా జన్మించి ఇట్లా ఉంది చూడండి. ఎందుకు అట్లా ఉందంటే అందుకే
మనకు కూడా చాలా ఆదర్శం ఇది. మీలారేపా గారు ఆ పనే చేశారు. మీలారేపా గారు అట్లాగే చేశారట. చాలా దుఃఖకరమైన పాపాలు చేశారు, కానీ ఎండింగ్ చూడాలి. యోగి అయిపోయారు ఆయన, మహాయోగి, సద్గురువు అయిపోయారు ఆయన. ఇప్పుడు ఆయన భౌతిక శరీరం ఒక బూడిద పోగు మాత్రమే కావచ్చు, అయినా సజీవంగా మా మధ్య ఏ మేలారేపా అయితే నిలిచారో ఆ మేలారేపా అనే నాటికి నేటికి నా గురుదేవులు అని చెప్తున్నారు. ఆయన సజీవంగా మా మధ్య, ఆయన భౌతిక శరీరం ఇప్పుడు బూడిద పోగు కావచ్చు, ఆయన తర్వాత మరి ఇంకంతే కదా, శరీరం వదిలేశాక బూడిద పోగు కావచ్చు, ఆయన సజీవంగా ఆయన మా మధ్య ఏ మీలారేపా అయితే ఉన్నారో, అప్పట్లో ఆయన బోధిస్తే ఎట్లా ఉన్నారో ఆ మీలారేపా గారే నాటికి నేటికి నా గురుదేవులు, ఆయనే నా గురుదేవులు అప్పుడు ఇప్పుడు కూడా అని చెప్తున్నారు. అంటే ఆయన ఎంత స్థితికి వెళ్ళిపోయారో చూడండి మీలారేపా. పరమశ్రేష్ఠుడైన ఓ గురుదేవ, నీకు వందనములు. నేను వ్రాయు నీ చరిత్ర పైన నీ కృపాదృష్టి వర్షించునుగాన నాలో నుంచి నువ్వే ఇక ఇప్పుడు ఈ లోకం వినగలందులకే మాట్లాడు తండ్రి. నాలో నుంచి నీవే మాట్లాడు, ఈ లోకం ఎందుకంటే ఈ లోకం వినడానికి, వాళ్ళు తెలుసుకోవడానికి. నాలో నుంచి నువ్వే మాట్లాడు, నువ్వే రాయించుకొని ఆయన నువ్వే మాట్లాడు అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. నీవే రాయించుకొని ఆయన నువ్వే మాట్లాడిన ఆయన నాలో నుంచి నీ గురించి అంతా. అది ఎందుకంటే లోకం తెలుసుకోవడానికి, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా అట్లా అవ్వాలి అని చెప్పి. తర్వాత అధ్యాయం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర, అధ్యాయం 2 విద్యాభ్యాసం. ఆయన విద్యాభ్యాసం గురించి మీలారేపా గారిది. మా గురువైన మీలారేపా గారు తమ జీవిత చరిత్రను మాకిలా చెప్పనారంభించారు. ఇక్కడి నుంచి ఆయన జీవిత చరిత్ర మనకి మొదలవుతుందన్నమాట. నేను క్షుద్ర విద్యలను అభ్యసించడం మా కుటుంబంలో వంశపారపర్యంగా వస్తున్న లక్షణమే. ఈ మీలారేపా గారు, ఇక్కడ నేను అంటే మీలారేపా గుర్తుపెట్టుకోవాలి. ఆ మీలారేపా గారు క్షుద్ర విద్యలను అభ్యసించడం అనేది వాళ్ళ కుటుంబంలో వంశపారపర్యంగా వస్తుందట. క్షుద్ర విద్యలు వాళ్ళకు వచ్చనమాట. 5 తరాల క్రిందట మా పూర్వీకులు ఒకరు ఏ మంత్రవేత్తకు లొంగని ఒక దెయ్యాన్ని వదిలించారు. ఏమైందట, ఈ మీలారేపా గారికి 5 తరాల ముందుట వీళ్ళ పూర్వీకులు ఒకళ్ళు అసలు ఏ మంత్రవేత్తలకు లొంగలేట, ఒక దెయ్యం, దాన్ని వదిలించారట. ఆ దెయ్యం బదిలి పారిపోతూ మిలా మిలా అంటే ఓ మనిషి ఓ మనిషి అంటూ కేకలు వేస్తూ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయేటప్పుట దెయ్యం అందిట మిలా మిలా అందిట. మిలా మిలా అంటే ఓ మనిషి మనిషి అనమాట వాళ్ళకి అక్కడ అర్థం. కేకలు వేస్తూ పోయింట. అప్పటి నుంచి గ్రామస్తులందరూ ఆయనను మిలా అంటూ పిలుస్తూ ఉండేవారని చెబుతారు. అంటూ వెళ్ళిపోవడంతో ఎవరైతే దెయ్యాన్ని వదిలించాడో ఆయన అందరూ మిలా మిలా అని పిలిచేవారట అప్పటి నుంచి. అప్పటి నుండి మా వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు చివన ఆ బిరుదు తగిలిస్తూ ఉండడం అలవాటైంది. అప్పటి నుంచి వీళ్ళ వంశంలో ఎవరు పుడితే వాళ్ళకి ఈ మిలా అనే బిరుదు తగిలించడం అనేది అలవాటైంది అనమాట. అందుకే ఇది మీలారేపా అనమాట. నేను పుట్టిన వార్త విన్న వెంటనే నా తండ్రి ఆనందంతో తోపగా అని పిలిచారట. ఈయన పుట్టాడు, మీలారేపా గారు పుట్టినప్పుడు ఆయన తండ్రి ఆనందంతో తోపగా అని పిలిచారట. తోపగా అంటే శ్రావ్యమైన కంఠం అని అర్థం. త్రోపగా అంటే వాళ్ళ భాషలో చక్కటి గొంతు అన్నమాట. భగవంతుడు నాకు శ్రావ్యమైన కంఠం ప్రసాదించడంతో ఆయన పిలిచిన పేరు నా సార్థక నామధేయం అయ్యింది. అదే తోపగా ఈయన పేరైందిట మీలారేపా గారిది. అలా పిలవడం వల్ల నాకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ముందుగా నా కుటుంబ పరిస్థితులు నాకు తెలియగలందులకే నా ముందు తరాల వారి సంగతులు, అర్ధాంతరముగా నా తండ్రి చనిపోవడానికి కారణాలైన పరిస్థితులు వివరిస్తాను. ఈయన యొక్క పరిస్థితులు ఏంటి, ఆ ముందు తరాల వాళ్ళ సంగతులు ఏంటి, ఈయన తండ్రి చనిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను అంటున్నారు మీలారేపా గారు. మా పూర్వీకుడు మంత్రవేత్త అయిన మిలా కుమారుడు ఒక పేరు పొందిన జోదరి. మా వంశపూర్వీకుడు మంత్రవేత్త, ఆయన దెయ్యాన్ని వదిలించాడు కదా మిలా, ఆ మిలా కుమారుడు బాగా పేరు పొందిన జోదరిట, జూదాలాడేవాట.
అప్పుడప్పుడు ఆయనకు అదృష్టం కలిసి వచ్చేది. అలా జోదం ఆడుతూ ఉండేవాడు. ఈ మెల కొడుకు అనమాట. అలా ఆడుతూ ఉండేవాడు జోదము. అప్పుడప్పుడు ఆయనకి అదృష్టం బాగా కలిసి వస్తూ ఉండేట, ఒక్కొక్కప్పుడేమో నష్టపోతూ ఉండేవట. జోదం అంతే కదండి. ఇతని కంటే నేర్పరి అయిన ఒక జూదగాని చేతిలో ఒకసారి ఓడిపోయి రాత్రికి రాత్రి తన సర్వస్వమును కోల్పోయాడు. ఇలాంటి అలవాట్లకి ఎప్పుడు ఏమవుతుందో జీవితం తెలీదు. అందుకని ఏమైందిట పాప, ఒకసారి జూదం ఆడేట. ఇతనికన్నా నేర్పరి ఒకడు, ఆ ఎదురు ప్రత్యర్థి ఆడడంలో అతని చేతిలో చిత్తుగా ఓడిపోయి రాత్రికి రాత్రి అంతే మొత్తం ఉన్నదంతా కోల్పోయేట. అది ఎలా ఉంటుందండి, ఒక మైకం. అది ఇంకా వస్తుంది అన్న ఆశతో మొత్తం పోతుంది. అట్లాగే పాప ఇంక మొత్తం పోయింది. అది సర్వస్వాన్ని కోల్పోయాడు. తన ఇంటిని, నగలను, ఆస్తిపాసులను ఆ జూదగాడు నేర్పుగా కొట్టివేయగా మొత్తం కొట్టేసట. ఇంటిని కొట్టేసట, నగలు పోయిందట, ఆస్తిపాస్తులు పోయేట, అన్నీ పోయేట ఆ జూదంలో. కొట్టివేయగా దురదృష్టవంతుడు, బుద్ధిహీనుడు అయిన మా పితామహుడు తన కొడుకు దోర్జీ సింగ్తో సహా వీధిపాలై. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దురదృష్టవంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధి ఉంటే అలా ఆట కదండి. బుద్ధిహీనుడు అయిన మా పితామహుడు, వీళ్ళ తాత, మీలారేప తాత అనమాట ఇతను, తన కొడుకుతోటి దోర్జీ సింగ్తో సహా వీధి పాలయ్యాడు. తన భుక్తి గడవడం కోసం గ్రామస్తుల పంటలను నాశనం చేసే వడగండ్ల వాళ్ళను నిరోధిస్తూ పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసి అమ్ముతూ తన జీవిత శేషాన్ని గడిపాడు. ఇక్కడ ఏం చేశాట, తన భుక్తి గడవడం కోసం వీళ్ళకి కొంచెం ఈ శక్తులు ఉన్నాయి కదా వీళ్ళ వంశంలో, అందుకని గ్రామస్తుల పంటలు నాశనం చేసే వడగండ్ల వానలను నిరోధిస్తూ, వడగండ్ల వానలను ఆపడము, పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసి అమ్ముకోవడము, అలాగా జీవితం గడిపాడట. అయితే చాకచక్యం గల దోర్జీ సామ్జే మాత్రము ఉన్ని వ్యాపారం చేసి కొద్ది రోజుల్లోనే అతని తండ్రి చేసిన నష్టాన్ని పూరించి ఆస్తిపాస్తులు గల పెద్ద మనిషిగా చలామణి అవుతూ తన వారసులకు ఇల్లు పొలాన్ని మిగిల్చిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడైతే, ఇతని కొడుకున్నాడు కదా, కొడుకుతో పాటు ఇతను వచ్చేసాడు కదా జూదంలో ఇదైపోయి, ఆ కొడుకున్నాడు కదా, ఆ కొడుకు ఏం చేశాట, కాస్త తెలివైనవాడు, తండ్రిలా కాకుండా. అతని పేరేంటంటే దోర్జీ సామ్జే. ఇతని తండ్రి అనమాట, మేలారేప తండ్రి. ఇతను ఏం చేశాట, ఉన్ని వ్యాపారం చేసి కొద్ది రోజుల్లోనే ఆ తండ్రి ఏ ఆస్తులు పోగొట్టుకున్నాడో ఆ నష్టాన్ని అంతా పూరించి ఆస్తిపాస్తులు గల పెద్ద మనిషిగా చలామణి అవుతున్నట్ట. చక్కగా ఆర్జించాడు ధనాన్ని. తన వారసులకు ఇల్లు పొలాన్ని మిగిల్చిపోయాడు. ఆ వారసులలో నేను ఒకడిని. వీళ్ళందరికీ ఇల్లు పొలాలు చక్కగా సమృద్ధిగా ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఆ వారసుల్లో ఈ మేలారేప ఒకడనమాట. ఆయన నివసించడానికి నిర్మించుకున్న ఇల్లు 4 నెట్టాళ్ళు, 8 స్తంభాల మీద కట్టిన 3 అంతస్తుల భవంతి. 3 అంతస్తుల భవంతిటండి అది. 8 స్తంభాలు, 4 నెట్టాళ్ళు. నెట్టాళ్ళు అంటే ఏంటో నాకు తెలీదు. 8 స్తంభాలు, వాటి మీద కట్టిన 3 అంతస్తులున్న భవంతిట. అందుకే 4-8 అని పిలుస్తుండేవారు. ఆ ఇంటిని 4-8 అని పిలిచేవారట. ఆయన సంపద దినదినాభివృద్ధి నొందుతూ ఉండగా దూరదేశాల నుండి పేదవారైన బంధువులందరూ మేముండే యాగ్సా ప్రాంతానికి తమకున్న కొద్దిపాటి ఆస్తులతో పిల్లా జల్లాన్ని తీసుకుని వచ్చారు. చాలామంది వీళ్ళ దూరదేశాల్లో ఉన్న వీళ్ళ బంధువర్గాలు, వాళ్ళందరూ పేదవాళ్ళైన బంధువులందరూ ఏం చేశారట, వీళ్ళుండే ప్రాంతం యాగ్సాట, ఆ ప్రాంతానికి వచ్చేసారట. పిల్ల జల్లాతోటి ఆ కొద్దిపాటి ఆస్తులతోటి తీసుకుని ఇక్కడికి వచ్చేసారట వీళ్ళున్న చోటకి. అలా వారు ఆయన చుట్టూ చేరినందువలన సంతోషంతో నిండి ఉన్న మా జీవితం అంతా కాలాంతరంలో దుఃఖమయం కావడానికి కారకులయ్యారు. ఏమైంది, అందరు బంధువులు వచ్చేసి చక్కగా ఉంటే ఆనందంగా ఉంటుంది కదా. పాప అందరికీ బాగుంది, ఆనందంగా ఉన్నారు. మా బంధువులందరూ అనేక ఊళ్ళ నుంచి వచ్చేసారు, మాతోనే ఉంటున్నారని చాలా ఆనందపడ్డారు. నిండి ఉన్న మా జీవితం అంతా కాలాంతరంలో తర్వాత ఏమైంది,
దుఃఖమయం కావడానికి కారకులయ్యారు. వాళ్ళే వీళ్ళ జీవితం అంతా దుఃఖమయం అవడానికి కారకులయ్యారట. మా తండ్రి మిలాష్రాబ్ గ్వాల్టిస్, మా తల్లి పేరు కాల్మోయస్ లేక తెల్లని దండ. 1052 ఏడీటండి. సంవత్సరంలో ఆగస్టు నెల 25వ తేదీన నా తల్లి నాకు ఈ జన్మను ప్రసాదించింది. ఆగస్టు 25న ఈయన మేలారేప గారు పుట్టారట. 4 సంవత్సరాల తర్వాత ఆమె నాకు ఒక చెల్లాయిని కానుకగా ఇచ్చింది. ఈయన పుట్టిన 4 సంవత్సరాలకి ఒక ఆడపిల్ల పుట్టింట, అంటే మేలారేప చెల్లులు. ఆమె పేరు గోంగేట్. ఆ పేరు నా చిన్నారి నోరు తిరగక పీటా అని పిలిచేవాడిని. నోరు తిరగక ఈ మేలారేప గారు పీటా పీటా అని పిలిచేవారట చెల్లెల్ని. మేమిద్దరం ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. చక్కని సంరక్షణలో పెరిగేవాళ్ళము. ఖరీదైన గుడ్డలు ఆభరణాలు ధరించేవాళ్ళం. మంచి డబ్బు ఉన్నవాళ్ళు కదా, తండ్రి బాగా సంపాదించాడు కదా, దాంతో మంచి ఆభరణాలు, మంచి మంచి బట్టలు కట్టుకొని చక్కగా ఉండేవారట. తగినన్ని పానీయాలు, తిన్నంత తిండి, చుట్టూ ఉన్న లోకంతో ఏమీ పట్టకుండా భవిష్యత్తు ఎరగని మేమిద్దరము జట్టుగా పొలాల్లో తోటలలో పాడుతూ ఆడుతూ సంతోషంగా గడిపేవాళ్ళం. ఎంతో సంతోషంగా ఉన్నారు వీళ్ళు చిన్నప్పుడు. చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని చూసి అసూయపడేవారు. ఎంత ధనం కదండి వీళ్ళకి, హాయిగా ఉండేవాళ్ళు. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, మిగతా వాళ్ళందరూ వీళ్ళని చూసి అసూయపడేవాళ్ళట. మా ఇంటికి వచ్చే గ్రామీణులంతా మా సంపదను, మా ఇంట్లో గల ఖరీదైన వస్తువులను ఎంతో ఆశ్చర్యంతో చూసేవారు. వీళ్ళ ఇంట్లో ఉన్న సంపద, వీళ్ళ ఇల్లు కానీ, ఆ ఖరీదైన వస్తువులు ఇవన్నీ వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసేవారట. ఎప్పుడైనా మా తల్లిదండ్రులు ఎదురు పడితే ఎంతో గౌరవంతో, భక్తి వినయాలతో వంగి వంగి వారికి నమస్కరించేవారు. ఇప్పుడు మన పల్లెటూరులో అక్కడ చూడండి, డబ్బున్న వాళ్ళు వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ దండం పెడుతూ ఉంటారు. అట్లా వీళ్ళు తల్లిదండ్రి ఎదురు పడితే చాలా గౌరవంగా, భక్తితో, వినయంతో వంగి వంగి అందరూ నమస్కారాలు చేసేవారట. అప్పుడే ఒక చిన్నపిల్ల అయిన జేసే అనే అమ్మాయితో నాకు ప్రధానం చేశారు. అప్పుడే జేసే అనే అమ్మాయితోటి ఈయనకి నిశ్చితార్థం కూడా చేశారట. ఎంగేజ్మెంట్ చేశారు ఈయనకి, మేలారేపకి. అయితే ఆ రోజుల్లో నా చెల్లాయితో ఆటలాడడంలో నాకు ఎక్కువ ప్రీతి ఉండడంతో ఆ అమ్మాయిని లెక్క పెట్టేవాడిని కాదు. చిన్న పిల్లలు కదా వీళ్ళు, అప్పట్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవన్నీ ఉండేవి. అప్పుడు ఈయనకి ఏంటంటే చెల్లితో ఆడుకోవడంతో ఆనందంగా ఈయన ఉండేవాడు. దాంతో ఆ పిల్లని నేను పెద్ద పట్టించుకునేవాళ్ళు గట్ట. ఆ జేసే అనే అమ్మాయిని. పేటాకు 3 సంవత్సరాలు, నాకు 7 సంవత్సరాల వయసు రాగానే నా తండ్రికి జబ్బు చేసింది. ఇంతట్లో ఏమైంది, పేట అంటే ఇతను చెల్లులు, గుర్తుపెట్టుకోండి. పేట అని నేను ఎప్పుడు చెప్పినా సరే మేలారేప గారి చెల్లులు అనమాట. ఆవిడకి 3 సంవత్సరాలు, ఈయనకి 7 సంవత్సరాలు వయసు రాగానే పాప తండ్రికి జబ్బు చేసింట. ఎంత చిన్నతనో చూడండి. మేలారేప 7 ఏళ్ళు, చెల్లికి 3 ఏళ్ళు. తండ్రికి బాగా జబ్బు చేసింది. ఆ జబ్బు తీవ్రమైన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు. అంతే, బాగా తీవ్రమైపోయి ఆ జబ్బు కొద్ది రోజుల్లోనే ఆయన మరణించాడు. ఆయన పోతూ పోతూ మా కుటుంబ సంరక్షణలుగా పేద బంధువులైన మా పిన్ని బాబాయిలకు తమ కుటుంబాన్ని, ఆస్తిని అప్పగించి నాకు ఆస్తి వ్యవహారాలన్నీ చూసుకునే వయసు వచ్చేదాకా వాటిని సంరక్షిస్తూ తరువాత నాకు అప్పగించేటట్లు వీలునామా రాశారు. ఆ తండ్రి పోతూ పోతే ఏం చేశాట, ఈయన మరి మేలారేప 7 సంవత్సరాలు, చెల్లెలు 3 సంవత్సరాలు, ఏం తెలుస్తుంది. అందుకని వీళ్ళ కుటుంబ సంరక్షకులుగా ఈ పేద బంధువు అన్నమాట. అక్కడి నుంచి వచ్చేసారు కదా చాలామంది. అందులో వీళ్ళ పిన్ని బాబాయిలు ఉన్నారు, పేదవాళ్ళు. వాళ్ళకి ఈ కుటుంబాన్ని, ఆస్తిని అప్పగించి ఈ ఆస్తి వ్యవహారాలు చూసుకునే వయసు ఈ మేలారేపకు వచ్చే వరకు వాటిని ఈ పిన్ని బాబాయిలే సంరక్షిస్తూ తర్వాత ఈ మేలారేప గారికి ఆస్తిని అప్పగించాలి అని వీలునామా రాశారట. మా నాన్నగారు చనిపోయే సమయానికి గ్రామంలో ఆయన గొప్ప పలుకుబడి కలిగిన ధనవంతుడు. గ్రామస్తుల్లో ఎక్కువ మంది ఆయనకు చెందిన భూములను కౌలుకు తీసుకుని ఆ రాబడిలో బ్రతుకుతున్న వారే తను గతించాక తన భార్యా పిల్లల సంరక్షణ, ఆస్తిపాసుల సంరక్షణ విషయంలో, మరణశాసన విషయంలో ఎలా పొందుపరిచారో తెలిపి
తన కడసారి కోరికకు సాక్షులుగా ఉండి తన ఆశయాన్ని సక్రమంగా అమలు జరపడంలో సహాయకులుగా ఉంటూ ముందు ముందు నాకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడగలందులకు తన అన్యోన్యులను పిలిచి వారందరి సమక్షంలో తన దగ్గర బంధువులకు తన ఆస్తిని అప్పగించారు. అందరినీ పిలిచి మొత్తం అప్పుడు ఈ దగ్గర బంధువులు ఎలా ఉన్నారో పిన్ని బాబాయిలు వాళ్ళకి అన్నీ చెప్పి మొత్తం అప్పగించారట. ఆయన అలా చేయడానికి కారణం పిన్ని బాబాయిల యందు ఆయనకు సంపూర్ణ విశ్వాసం లేనట్లు తోస్తుంది. ఇంకా గత్యంతరం లేక వాళ్ళకి అప్పచెప్పాడు అనమాట. తండ్రి అందరినీ ఎందుకు పిలిచాడంటే అందరికీ తెలిస్తే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి అనమాట. అందరి సమక్షంలోనూ పిన్ని బాబా ఎందుకు అలా చేశారంటే మా పిన్ని బాబాయిల యందు పూర్తిగా విశ్వాసం లేదు నా తండ్రికి అని చెప్తున్నారు ఈయన. సరిగ్గా ఆయన అనుమానమే నిజమైంది. ఆ తండ్రి ఎలా అనుమానించారు వాళ్ళ మీద అదే నిజం. మా తండ్రి శరీరానికి దహనక్రియలన్నీ జరిగిపోయాక ఇరుగు పొరుగు వారంతా మా తోటలో సమావేశమయ్యారు. ఇంకేముందంటే యజమాని లేకపోతే పిల్లలు చిన్నపిల్లలు ఇంకా ఏముంటుంది, ఆవిడేమో తల్లి ఆడవిడే పాపం. ఇంకా దాంతో ఇరుగు పొరుగు తండ్రి శరీరాన్ని దహనం చేసి దహనక్రియలన్నీ అయిపోయాక ఇరుగు పొరుగు వారంతా వీళ్ళ తోటలో సమావేశం అయ్యారట. వీళ్ళ తోటలోనే మా దూరపు బంధువుల్లో ఒకరు ఎస్టేట్ అంతా మా అమ్మగారే నడపాలని ఆమెకు అవసరమైనప్పుడు ఎవరి వద్ద నుండైనా సహాయం పొందవచ్చని సూచించారు. అక్కడ ఓ దూర బంధువు ఒక ఆయన అన్నట్టు ఎస్టేట్ అంతా ఈ మేలారేప తల్లిగారే నడపాలి, ఏదైనా అవసరమైతే మాత్రం ఎవరి నుంచైనా సలహాలు తీసుకోవచ్చు అని అన్నట్టు. పిన్ని బాబాయిలు ఆ సలహాను మధ్యలోనే తుంచివేస్తూ దగ్గర బంధువులు అయిన తామే ఆస్తి మీద సంపూర్ణ ఆజమాయిషి కలిగి ఉన్నామని, తామే తన ఇష్టం వచ్చిన రీతిన ఆస్తి వ్యవహారాలలో వ్యవహరించగలమని, మధ్యలో ఎవరి సలహాలు అక్కర్లేదని ఖండితంగా చెప్పారు. ఇంతట్లో ఆ పిన్ని బాబాయిలు ఉన్నారు కదండి, వాళ్ళు వచ్చి ఆ సలహాని మధ్యలోనే తుంచివేస్తూ అన్నారట, దగ్గర బంధువులమైన మేము ఉన్నాము, ఆస్తి మీద సంపూర్ణమైన ఆజమాయిషి మేము కలిగి ఉన్నాము, మమ్మల్ని చూసుకోమని వీళ్ళ తండ్రి చెప్పాడు, అందుకని మాకు సంపూర్ణమైన ఆజమాయిషి ఉంది, మేము మా ఇష్టం వచ్చిన రీతిన వ్యవహారాలు అన్నీ చేస్తాము, మధ్యలో ఎవరి సలహాలు మాకు అక్కర్లేదని ఖండితంగా చెప్పారట. అయితే విధవరాలైన మా తల్లిని, తండ్రి లేని పిల్లలమైన మమ్మలను తమ సంరక్షణలో ఉంచుకుంటామని వారు చెప్పారు. వాళ్ళు అన్నారట, భర్త లేడు ఈవిడికి, ఆ పిల్లలేమో తండ్రి లేడు, దాంతో వీళ్ళని మా దగ్గరే ఉంచుకుంటాం, వీళ్ళ ఆస్తి వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటాం, మాకు ఎవ్వరి సలహాలు అక్కర్లేదు అని చెప్పారట. వారు చెప్పిన మాటలు ఎంతటి అభూత కల్పనలో, అవన్నీ అభూత కల్పనలు, అవేం నిజం కాదు. వాళ్ళు చెప్పిన మాటలు ఏం జరిగింది ఏంటి అన్నది కొంచెం అర్థమయ్యే ఉంటుంది మీకు. ఏం జరిగింది ఏంటి అన్నది మనం ఇంకా తర్వాత చదువుకుందాం రేపు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.